ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఒక్కొక్కరు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. చూడొచ్చు విజువల్స్‌లో ఓటర్స్ అంతా కూడా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీ ఏదైతే ఈ ప్రస్తుతం నేనున్న కాలనీ ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీ లోపల ఏర్పాట్లు కూడా లైటింగ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈవీఎం బటన్స్ విషయంలో కూడా అంతా కూడా పర్ఫెక్ట్‌గానే ఉన్నట్టు ఓటర్లు చెప్తున్నారు. చూడాలి, ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా పోలింగ్ స్టేషన్‌కి వస్తున్నారు. కాసేపు క్రితమే పోలింగ్ మొదలైంది. సరిగ్గా 7 గంటలకు మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇక ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ఓటు ఏదైతే పోలింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చాలా సక్రమంగానే చేసినట్టు పోలింగ్ ఏదైతే పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అదేవిధంగా మొత్తం 20% ఈవీఎంలు కూడా ఎక్కువ అదనంగా ఉంచున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించే అవకాశం ఉంటుంది. ప్రతిసారి కూడా మనం ఎన్నికల్లో చూస్తూ ఉంటాం. పోలింగ్ మొదలైనప్పటికీ కూడా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించిన నేపథ్యంలో కాస్త ఆలస్యంగా కూడా పోలింగ్ జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు లేకుండా మొత్తంగా కూడా 20% అంటే నియోజకవర్గానికి సరిపడా ఈవీఎంలు ఇప్పటికే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి కాబట్టి ఇంకొక 20% కూడా అదనంగా పెట్టుకున్నట్టు అధికారులు చెప్తారు. అదేవిధంగా 139 పోలింగ్ స్టేషన్లలో కొన్ని సమస్యాత్మకంగా కూడా మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఉంటే కొన్ని ఎర్రగడ్డ, బోరబండ, రహమత్ నగర్, షేక్పేట్ లాంటి డివిజన్లో కొన్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు కూడా గుర్తించారు. వాటిలో కూడా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2400 మంది పోలీసులు ఈ పోలింగ్ కోసం ఉపయోగిస్తున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా కేంద్ర బలగాలను కూడా 1600 మంది అంటే 2400 మంది పోలీసులు ఉపయోగిస్తుంటే అందులో 1600 మంది లోకల్ పోలీసులు, 800 మంది కేంద్ర బలగాలు ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఎలా ఉంది లోపల పరిస్థితి? బాగుంది. లైటింగ్ అని అంటే మీకు అర్థమవుతుందా? అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. అంటే 58 మంది అభ్యర్థులు ఉన్నారు కదా, మీకు అంటే ఓటింగ్ ఇబ్బంది ఏమీ అనిపించలేదు? ఏం అనిపించలేదు. దాంట్లో ఈవీఎంలో వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయా? అభ్యర్థి ఫోటోలు కావచ్చు, నేమ్స్ కావచ్చు కనిపిస్తున్నాయి ఈజీగా. ప్రాబ్లం ఏం లేదు. అన్నీ బాగానే కనిపిస్తున్నాయి. ఓటింగ్ అంతా చక్కగా జరుగుతుంది. ఓకే, వీఆర్ హ్యాపీ అండ్ గాడ్ బ్లెస్ ఆల్. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా అంటే ఓటర్లు ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు చెప్తున్నారు. చూడొచ్చు మేడం, ఇలా చూపించు. సో మొత్తానికైతే ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోపల ఏర్పాట్లన్నీ కూడా బాగానే జరిగాయి, బాగానే ఏర్పాటు చేశారని చెప్తున్నారు. మొత్తానికి ఇప్పుడిప్పుడే పోలింగ్ సరళి అంటే ఓటర్లు ఒక్కొక్కరుగా కూడా పోలింగ్ స్టేషన్కి వస్తున్నారు. సో లోపల ఏర్పాట్లు కూడా ఈవీఎంస్, ఎందుకంటే 58 మంది అభ్యర్థులు ప్రస్తుతం బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉన్నప్పటికీ కూడా 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ఒక్కొక్క స్టేషన్లో 4 ఈవీఎంలు అంటే 4 ఈవీఎంలు ఉపయోగించాల్సి వస్తుంది. అభ్యర్థులు అందరి ఫోటోలు కావచ్చు, వాళ్ళ పేర్లు కావచ్చు, ప్రింట్ ఈసారి అభ్యర్థి ఫోటోతో పాటు పేరుతో పాటు ఫోటో కూడా, కలర్ ఫోటో కూడా ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అధికారి చెప్తున్నారు. కాబట్టి సో వాళ్ళు ఓటర్ ఎవరికి ఓటు వేయాలి అనేది కూడా చూసుకుని ఈజీగా వేసేదానికి కూడా కాస్త వాళ్ళ ఫోటో కూడా ఈసారి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో కాస్త ఆలస్యం కూడా అవకాశం ఉంటుంది. కానీ ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు, ఫోటోలు కాబట్టి ప్రధాన వరుసలోనే మొదటి ఈవీఎంలోనే ఉంటాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదనేది లోపల ఓటు హక్కు వినియోగించుకొచ్చిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక మొత్తంగా కూడా ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ని కూడా పెంచడానికి చాలా తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి గత ఎన్నికలు ఇప్పుడు వరకు కూడా అత్యధికంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో 50% పోలింగ్ నమోదైంది. అంటే మొత్తంగా 4 లక్షల మంది ఓటర్లు ఉంటే కేవలం 2 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో అత్యల్ప ఓటు అంటే గ్రేటర్ పరిధిలో చెప్పాలంటే మొత్తానికి తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతూ ఉంటుంది. జూబ్లీహిల్స్లో కూడా అదేవిధంగా కేవలం 50% మాత్రమే 2014లో నమోదైతే గడిచిన 2023 గత